హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఉప్మా రెసిపీని చూపించబోతున్నాను. ఉప్మాని కొందరు మెత్తగా తినడానికి ఇష్టపడితే మరికొందరు పొడి పొడిలాడుతూ ఉండే ఉప్మాని ఇష్టపడతారు. ఈ విధంగా ఉప్మాని ప్రిపేర్ చేసుకుంటే చల్లారిన కూడా చాలా కమ్మగా ఉంటుంది. ముందుగా ఒక గిన్నెని స్టవ్ పైకి పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్తో ఉప్మా చాలా బాగుంటుంది. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నెయ్యి ప్లేస్లో ఆయిల్తో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ముందుగా రవ్వని వేయించుకొని తీసుకోవాలి. సన్నటి సెగ పైన పెట్టేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని తీసుకుంటే సరిపోతుంది. కలర్ చేంజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే కడాయిలోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. మీకు నెయ్యి వద్దు అనుకుంటే మొత్తం ఆయిల్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక గుప్పెడు పల్లీల్ని తీసుకొని సన్నటి సెగపైనే వీటిని ఫ్రై చేసుకోవాలి. మీకు జీడిపప్పు ఇష్టమైతే ఇదే టైంలో జీడిపప్పుని కూడా వేసి ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో సపరేట్గా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే గిన్నెలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఆవాల్ని వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు మినపగుళ్ళు, ఒక స్పూన్ వరకు పచ్చి శనగపప్పుని కూడా వేసేసి మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మినపగుళ్ళు పచ్చి శనగపప్పు ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్కని సన్నగా ముక్కల్లాగా తరుక్కొని తీసుకుంటున్నాను. అల్లం కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక చిన్న క్యారెట్ని సన్నగా ముక్కల్లాగా తరుక్కొని తీసుకోవాలి. మీకు క్యారెట్ ఇష్టం లేనట్టయితే స్కిప్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. నా దగ్గర క్యారెట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ క్యారెట్ని యాడ్ చేస్తున్నాను. ఒక 2 పచ్చిమిర్చిని కూడా తరుక్కొని తీసుకుంటున్నాను. ఒక చిన్న సైజ్ ఆనియన్ని కూడా సన్నగా ముక్కల్లాగా తరుక్కొని తీసుకుంటున్నాను. ఆనియన్స్ మరీ ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తపడితే సరిపోతుంది. ఒక రెబ్బ కరివేపాకుని కూడా వేసేసి మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని 1 కప్పు రవ్వకి 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అదే మీరు మెత్తగా తినాలి అనుకుంటే 3 కప్పుల వరకు కూడా వాటర్ని తీసుకోవచ్చు. ఉప్మా పొడి పొడిలాడుతూ కావాలి అనుకుంటే 1.5 కప్పు వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోతాయి. వాటర్ కొంచెం వేడిగా అయిపోయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసి వాటర్ని మంచిగా మరగనివ్వాలి. ఈ టైంలో మనం ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ చూసుకొని కావాలి అనుకుంటే ఇంకొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ మరుగుతున్నప్పుడు ఒక చేత్తో రవ్వని వేస్తూ ఇంకొక చేత్తో కలుపుకొని తీసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి, లేదంటే ముద్దలు ముద్దలుగా ఉండిపోతుంది. కాబట్టి ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. రవ్వ మొత్తం దగ్గరికి వచ్చేసిన తర్వాత మూతని కవర్ చేసుకొని 3 to 4 మినిట్స్ పాటు సన్నటి సెగ పైన మాత్రమే రవ్వని ఉడికించుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే రవ్వ అక్కడక్కడ ఉడకకుండా ఉండిపోతుంది. కాబట్టి మధ్యలో మధ్యలో మూతని తీస్తూ కలుపుకొని మళ్ళీ కవర్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా రవ్వ మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, కొత్తిమీర తరుగు, 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకొని తీసుకోవాలి. రవ్వ కూడా మంచిగా ఉడికిపోయింది, చూపిస్తాను మీకు. 1.5 కప్పు వాటర్ వేసినా కానీ రవ్వని ఈ విధంగా మనం ఉడికించుకోవడం వల్ల ఉప్మా అనేది పొడి పొడిలాడుతూ మంచిగా ఉడుకుతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఉప్మాని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తీసుకోవచ్చు. దీంతోపాటు ఎలాంటి చట్నీలు కూడా అవసరం లేదు. చల్లగైనా సరే చాలా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. మెత్తగా తినాలి అనుకున్నా, పొడి పొడిలాడుతూ తినాలి అనుకున్నా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే కమ్మగా ఉంటుంది. చల్లారినా కానీ వేడి వేడిగా తిన్నా రుచి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ విధంగా ఉప్మాని ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.